హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, వస్తీ దీవెనకి సంబంధించి మనకి నెల 29వ తేదీన అమౌంట్ రిలీజ్ చేస్తున్నారు అనే దాని గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలాగే ఎస్సీ స్టూడెంట్స్ అనేది మనకి జాయింట్ అకౌంట్ ఇవ్వాలా, స్టూడెంట్ అకౌంట్ ఇవ్వాలా, మదర్ అకౌంట్ ఇవ్వాలా అనే కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు కదా. దీనికి సంబంధించి నేను మీకు ఈ వీడియోలో కూడా ఒక చిన్న ప్రూఫ్ అయితే చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విషయం గురించి అఫీషియల్ గ్రూప్లో మనం షేర్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఆన్సర్ కూడా కనిపిస్తుంది. ఎస్సీ వాళ్ళకి ఆధార్ బేస్డ్ పేమెంట్, సో మదర్ అకౌంట్ అయితే ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. మనకి బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ ఓన్లీ స్టూడెంట్ ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు ఎన్పిసిఐ లింక్ అయి ఉన్న స్టూడెంట్ అకౌంట్కి అమౌంట్ పడుతుంది కాబట్టి స్టూడెంట్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. ఈ ఆన్సర్ ఇచ్చింది మనకి సోషల్ వెల్ఫేర్ సార్. సో కాబట్టి మీరు ఫైనల్గా అయితే స్టూడెంట్ అకౌంట్ అనేది మీరు సచివాలయంలో అయితే ఇవ్వండి. అలాగే మనకి ఈ నెల 28న అమౌంట్ రిలీజ్ చేస్తున్నట్లు విద్యాదీవెన, వస్తీ దీవెన అని మనకి న్యూస్లో అయితే వేశారు కదా. సో అది మరి రియలా ఫేకా అంటే అఫీషియల్గా అయితే ఎక్కడ మనకి వస్తీ దీవెనకి సంబంధించి అమౌంట్ రిలీజ్ చేస్తున్నట్లు ఇవ్వలేదు, సచివాలయంకి పంపించలేదు, ఎక్కడ కూడా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. కానీ మనకి ఇలా పేపర్లో అయితే న్యూస్ వచ్చింది. కానీ మనకి 50-50 ఛాన్సెస్ అండి. ఎందుకంటే వేయచ్చు, వేయకపోవచ్చు. వేయడానికి ఛాన్సెస్ ఏమున్నాయంటే మనకి నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి కదా. సో వస్తీ దీవెన అమౌంట్ కూడా రిలీజ్ చేస్తే స్టూడెంట్స్ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి వేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అలా మనకి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి ఒక 50% వేయకపోవచ్చు. సో దీని గురించి సచివాలయంకి ఒక 4 to 5 డేస్లో అయితే ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే నేను మీకు వెంటనే వీడియో అయితే చేస్తాను. సో దీని గురించి అఫీషియల్ గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది. అటు నుంచి మనకి ఏమైనా రిప్లై వస్తే నేను మీకు వీడియో అయితే చేసి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయొచ్చు. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.